హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అసలు ఈ కోళ్ళు ఈ సందడంతా చూస్తూ ఉంటే సంక్రాంతికి వచ్చేసాం కదా. మరి సంక్రాంతికి నేను ఆంధ్రాకి వచ్చేసాను అనుకుంటున్నారా? మరి నేను ఎక్కడున్నానో నేను మీ అందరికీ చెప్పేస్తాను. కాకపోతే మరి సంక్రాంతి సంబరాల్లో మెయిన్గా గుర్తుండిపోయేది మరి కోళ్ళు. మరి ఆ కోళ్ళ పెంపకం అనేది ఈ సంక్రాంతి టైంలో ఎలా ఉంటుంది, మరి వాటిని ఎలా రెడీ చేస్తారు, ఇలాంటి వాటి బోల్డ్ అనే విషయాలు నేను మీకు ఎక్స్క్లూజివ్గా చూపించేస్తాను. మరి అయితే లేట్ ఎందుకు, నేను చెప్పాను కదా నేనేదో భీమవరానికి వచ్చేసాను సంక్రాంతికి అని మీరు అనుకుంటున్నారు. భీమవరానికి రాలేదు, ఎక్కడికి రాలేదు, మన హైదరాబాద్కి వచ్చాను. ఈ కోళ్ల పెంపకము ఇవన్నీ చూసేటప్పటికి సంక్రాంతి సందడి మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది కదా. మరి ఈ కోళ్ళను పెంచుతూ ఉన్న నాన్నగారు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు. అసలు ఇటు సంగతి ఏంటి, అండ్ ఆంధ్రాకి తీసుకెళ్లే వాళ్ళు ఎంతమంది, అండ్ ఇక్కడైతే మరి కొనుగోలు చేసే వాళ్ళు ఎంతమంది, అన్నీ కూడా మరి అడిగేద్దాం. నాన్న ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇంతకు మంచిగా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సంక్రాంతి పండుగ అనేటప్పటికే కోడి పుంజులు, కోడి పెట్టలు అన్నీ ఈ వ్యవహారాలే ఉంటాయి మొత్తం. అవునవును. ఓకే, ఏంటి సంగతి? ఇంతకు ఈ సంక్రాంతికి ఎన్ని రెడీ అయ్యాయి మన దగ్గర? ఈ సంక్రాంతికి ఒక 40 దాకా ఉన్నాయి. 40 దాకా ఉన్నాయి. 40 దాకా ఉన్నాయి. ఓకే. మరి సంక్రాంతి అనేటప్పటికీ ఆంధ్రాలో మంచిగా అందరూ కూడా ఫేవరెట్గా వెయిట్ చేసేది ఇట్లాంటి వాటి కోసమే. అవునా? అండ్ అక్కడికి వెళ్ళి తీసుకెళ్లే వాళ్ళు మన హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా అక్కడికి కూడా తీసుకెళ్తుంటారు కదా. ఈసారి ఎన్ని వెళ్ళే ఆంధ్రాకి ఏంటి? ఈసారి ఆంధ్ర కంటే 30 నుంచి 35. ఓకే, 30 35, ఇంకా మన దగ్గర ఒక 40 దాకా ఉన్నాయండి. ఎందుకు ఇవి హైదరాబాద్లోనే పెంచడానికి రీజన్? అలాగని లేదండి, ఏంటంటే ఇక్కడ వాతావరణం బాగుంటుంది, ఇక్కడ గ్రోతింగ్ బాగుంటుంది. ఆ విధంగా ఇక్కడ ఉంటున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం జాబ్ చేసుకుంటా ఈ ఫీల్డ్లోకి మనం ఎంటర్ అయ్యాం. ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంక ఇక్కడ మనకు నచ్చి ఇంకా ఆంధ్ర వెళ్ళటం మానేసి ఇక్కడే ఫార్మ్స్ తీసుకుని ఇక్కడే మనం పెంచడం అనేది స్టార్ట్ చేస్తాం. ఇంతకు మన ఫామ్లో ఇప్పటి వరకు ఎన్ని కోళ్ళు ఉన్నాయండి? ఒక 250 నుంచి 300 దాకా ఉంటాయి సార్, చిన్నవి పెద్ద అన్ని మొత్తం 300. ట్రిపుల్ సెంచరీ, సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ కొట్టినట్టు ఇక్కడ కోళ్ళల్లో మీరు ట్రిపుల్ సెంచరీ కొట్టేశారు. ఓకే. సో ఇంతకు ఆంధ్రాకి తీసుకెళ్లే ఆ కోళ్ళల్లో ఎక్కువగా ట్రైనింగ్ అండ్ దానికి స్పెషల్ కేర్ ఇలాంటివన్నీ ఇక్కడే ఇస్తారా ఎట్లా? అది మనం ఇక్కడ ఇవ్వమన్న. ఇది ఏంటంటే మనం పెంచి సేల్ చేసుకునేదాకానే మన పర్పస్. ఇక్కడ మనం పెంచి మనం సేల్ చేస్తాం. ఆంధ్రాకి తీసుకెళ్ళిపోయి ఇంకా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుని ఇంకా మిగతాదంతా వాళ్ళు తీసుకుంటారు. మనం 16 నుంచి 17 మంత్స్ దాకా 18 మంత్స్ దాకా ఇక్కడ మనం పెంచడం అనేది. ఓకే. కాకపోతే ఏంటంటే అలా తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. మన 12 మంత్స్కి అయిన తర్వాత 14 మంత్స్ ఆ టైంలో కూడా తీసుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఓకే. యాక్చువల్గా 14 మంత్స్ 12 మంత్స్ నుంచి తీసుకెళ్ళిపోయి అప్పటి నుంచి వాళ్ళు ఇలా తయారు చేసుకోవటాలని చెప్పి ఇలా చేసుకుంటారు. ఆ బాదం పిక్కలు పెట్టడాలు, ఇలా మటన్ పెట్టడాలు ఇలాంటివి చేసుకుంటారు. ఒక 6 మంత్స్ అట్లా తయారు చేసుకుని తర్వాత ఇంకా వాళ్ళు పోట్లు అట్లా అయ్యి పెట్టి. ఇంతకు వీటి ఫుడ్ ఏమేమి ఇస్తుంటారు ఏంటి? అంటే మనం వడ్లు, సజ్జలు, రాగులు ఇస్తాం. అప్పుడప్పుడు బాడీ హీట్ అయినప్పుడు కర్డ్ రైస్. మా బాబోయ్ కాదు, మనిషి మెయింటెనెన్స్ కంటే ఇప్పుడు ఈ పుంజుల మెయింటెనెన్స్ ఎక్కువ ఉన్నట్టుంది కదా. ఇట్లా చిన్న పిల్లల్లా చూసుకోవాలన్న, ఇట్లా బాగా చిన్న పిల్లల్లా చూసుకోవాలి. అలా చూసుకుంటేనే మనకి పనిచేస్తుంది. ఏ మాత్రం కేర్ తీసుకుపోయినా కూడా వైరస్ బారిన పడిపోతాం. సో ఇప్పటి వరకు మీరు ఆంధ్రాకి పంపించిన పుంజులలో కానీ సో హైయెస్ట్ ఎంత కాస్ట్తో పంపించారు? నేను హైయెస్ట్ అంటే 1 lakh. 1 lakh ఫెర్రు క్రాస్. ఓకే, 1 lakh ఇచ్చాను. ఏంటి అందులో కూడా బ్రీడ్లు ఉంటాయా? ఫెర్రు అనేది ఫార్మ్ బ్రీడ్ ఒకటి వచ్చింది, అక్కడ నుంచి వచ్చినాయి. ఆ బ్రీడ్లో ఒకటి నేను ఇచ్చాను బయట. మంచిగా బాగా మంచి ఫైటింగ్ చేస్తారు, వాళ్ళు చేసుకోవటం బట్టి ఉంటుంది. ఓకే. అంటే బ్రీడింగ్ కనే తీసుకెళ్లారు అక్కడ. మొన్న ఫైటింగ్ కంటే మొన్న డీసెంట్గా 70,000కి ఇచ్చారు. సంక్రాంతి సీజన్కే సుమారు ఒక 35 నుంచి 30 వరకు పంపించా అన్నారు కదా. సో 1 lakh నుంచి 70,000 వరకు. అన్నీ అలా ఉండవు కదన్న, అన్నీ అలా ఉండవు. అంటే క్వాలిటీ బట్టి ఉంటుంది. క్వాలిటీ బట్టి ఇది 20 నుంచి 30,000 ఉంటుంది.
ఓకే. ఇది ఉందంటే ఇది అంతే 20 నుంచి 40,000. ఓకే. అంటే దాని బ్రీడ్ని బట్టి ఉంటుంది. ఓకే. ఇది ఉందంటే ఇది నేను బ్రీడింగ్ కన్నా ఉంచుకున్నాను. ఇది ఇప్పుడు 1 లాక్ అయితే తీసుకెళ్తారు. 1 lakh దీని స్కిల్ తనకైతే మీ చేతిలో 1 lakh సరుకు ఉంది. ఉందండి. 1 lakh అంటే మనం ఇవ్వం కదా, అలాగా వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు ఇంట్రెస్ట్ దీని స్కిల్స్ కి తీసుకెళ్తారు, మనం ఇవ్వం. దీని ఫాదర్ మంచిది. 1 year నుంచి 2 years వరకు మధ్యలో ఉన్న పుంజుల్ని తీసుకెళ్తూ ఉంటారు. 1 year నుంచి 1.5 year. 1.5 year అంటే ఈ సంక్రాంతి టైంలో ఎక్కువగా దానిలోనే ప్రిఫర్ చేస్తారు అవును అంటున్నారు. అవును. ఈ 1 year 1.5 year టైంలలో సో మీరు తీసుకునే కేర్ ఎలా ఉంటుంది? అంటే చిన్నప్పటి నుంచి బయట తల్లిలు కలుపుకుని మనం మెయింటైన్ చేసుకుంటామండి. అందులో కాకులు గద్దలు కుక్కలు బారినవి పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగైనా పోతానే ఉంటాయి. మనం ఒక 100 తీపించామంటే మన లాస్ట్కి మన చేతికి వచ్చి పుంజులు అయితే ఒక 30-35. మన అదృష్టం బాగుంటే ఒక 40. 50% రావటం అనేది అది కూడా కన్ఫర్మ్ కాదండి. ఎందుకంటే అందులో కొన్ని పెట్లు ఉంటాయి. ఈ పుంజులు కొన్ని ఉంటాయి. పెట్టు మనకు కావాల్సిన పుంజులు అండి. ఓకే. మనకి పెట్ల అనేది మనకు అవసరం లేదు. మన బ్రీడ్ బయటకు వెళ్ళకూడదని మనం ఏం చేస్తాం, మనం పెట్లు చిన్న సైజులోనే మనం కోసేస్తాం. ఓకే. చిన్న సైజులోనే. ప్రెసెంట్ ఇప్పుడున్న సీజన్లో నాటుకోళ్ళకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఉందండి, ఫుల్ డిమాండ్ అండి. అసలు ఇప్పుడు నాటుకోడి అనేది దొరకట్లేదు బయట. బయట అందరూ కూడా చికెన్ అనేటప్పటికి బాయిలర్ కోళ్ళు తింటాను. అవును అవును. ఇప్పుడు డీసెంట్ గా ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చిన ఫార్మ్స్ ఎక్కువ ఈ గిరిరాజా వనరాజాలు ఇవి వచ్చినాయండి. ఈ అసీల్ క్రాస్లు అని చెప్పి వచ్చినాయి. ఈ పౌల్ట్రీలు ఇవి కొంచెం ఎక్కువ అవుతున్నాయండి. ఈ దేశీ కోడికి కొంచెం వాల్యూ ఎక్కువ అయ్యేసరికి ఇది దొరకట్లేదండి బయట. లోకల్ అనేది దొరకట్లేదు. అందుకని ఆ పౌల్ట్రీలు వచ్చినాయి. ఇప్పుడు అవి ఎక్కువ అవి బాగా తింటున్నారు. అది కిలో 700-800. మనకు మటనే వచ్చేస్తాం. ఓకే. మటన్ వద్దు నాకు నాటుకోడి కావాలన్న వాళ్ళు బోల్ మంది మన దగ్గర బోల్ మందికి వస్తూ ఉంటారు. ఏంటంటే మనం జర కొంచెం మంచి బ్రీడ్ పెద్ద జాతి ఆంధ్ర పంపిందాం అనే ఉద్దేశంలో మనం అలా కోసుకోవడానికి మనం ఇవ్వము. సినిమాలలో చూస్తుంటాం బొబ్బుల రాజా. ఆ సినిమాలలో ఏంటంటే ఇంట్లో ఉన్న కొడుకుని ఎంత అపురూపంగా పెంచుకుంటారో ఆ కోడి పుంజులను కూడా అంతే అపురూపంగా పెంచుకుంటారు. సో దానికి బాదం పప్పులు పెడతారు. బాదం పప్పులు డ్రై ఫ్రూట్స్ కూడా పెడతారు. అంటే మన దగ్గర పెట్టాం, మన దగ్గర తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు పెంచుకుంటారు. వాళ్ళు ఒక 6 months to 10 months దాకా వాళ్ళ దగ్గర ఉంటుంది. మన దగ్గర ఒక 10 to 12 months 14 months దాకా మన దగ్గర ఉంటుంది. మన దగ్గర ఉన్న తర్వాత ఇంకా వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఇంకా అవన్నీ వాళ్ళ ట్రైనింగ్స్ వాళ్ళు ఇచ్చుకుంటారు. పెట్టడం వరకు మాత్రమే ఇక్కడ ఉంటుంది. కొన్ని రోజులు పెరగడం 1.5 year. ఆ తర్వాత ట్రైనింగ్ మొత్తం ఇక్కడ కాదు అక్కడ ఉంటది. ఓకే. అంటే బయట కొన్ని కోళ్ళను కూడా చూసాను. ఉన్నాయి. వాటి దగ్గరికి వెళ్దాం. ఏంటంటే అవి కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. ఓకే, వెళ్దాం. అంటే అన్న ఇక్కడ కోళ్ళను కూడా బయట కట్టేశారు. ఏందన్న రీజన్? అంటే మనం 10 months నుంచి అలా మనం లోపల ఈ కేజీలో పెట్టి పెంచుతాం. కేజీలో చూసారు కదా లోపల. అవును. అట్లా కేజీల్లో పెడతాం. ఏంటంటే ఫ్రీనెస్ అనేది ఉండదు. కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాయి. మనకేంటంటే ఇప్పుడు ఆంధ్ర తీసుకెళ్లే టైంలో కొంచెం వాళ్ళకి కూడా ఫ్రీగా ఉండాలి, కొంచెం హెల్తీగా ఉన్నట్టు కనపడాలి అని చెప్పి మనం ఏంటంటే ఇలా బయటికి తీసుకొచ్చి ఫ్రీగా ఉండడానికి అని చెప్పి మనం ఇలా తాళ్ళు మీద పెడతాం, బాడీ ఫ్రీ అవ్వడానికి. కానీ ఏంటంటే అది రెక్కలు ఇలా తీసి ఇలా కొట్టేటప్పుడు అమ్మ చుట్టూ ఉన్నది కూడా కొంచెం వైబ్రేట్ అయినట్టు. సో ఆ స్ట్రెంగ్త్కి ఏంటంటే ఆ రెక్కల్ స్ట్రెంగ్తింగ్ కానీ టోటల్ బాడీ స్ట్రెంగ్తింగ్ కి ఎక్సర్సైజ్ ఏమైనా చేపిస్తారా? ఎక్సర్సైజ్ మనం ఏం చేపివ్వండి. ఏంటంటే దానికి పెట్టి ఫుడ్ లో ఉంటుంది అంతా. మనం దానికి హెల్తీ ఫుడ్ పెట్టామంటే ఆ స్ట్రెంత్ అనేది ఆటోమేటిక్ గా దాంట్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. హెల్తీ ఫుడ్ వల్లే అది అంత టెంపర్ గా ఉంటుంది. కొన్ని టెంపర్మెంట్ కూడా ఉంటాయి కదా. ఏంటంటే వాటి కాళ్ళకి ఏం కట్టేయకపోయినా కానీ సో ఆటోమేటిక్ గా డైరెక్ట్ గానే కొన్ని దానిలను పొడి చేస్తూ ఉంటాయి. అవును. అట్లాంటి టెంపర్మెంట్ దానిలను తగ్గించడానికి ఏం చేస్తూ ఉంటారు? బయట మనం ఓపెన్ ప్లేస్ లో ఇట్లా తీసుకున్నాం అంటే పొడుచుకుంటాయి, పోటాడుకుంటూ ఉంటాయి. అలా పోటాడుకొని కళ్ళు పోతూ ఉంటాయి, కాళ్ళు ఇరిగిపోతూ ఉంటాయి. ఇట్లాంటివి కాకూడదని చెప్పి మనం ఈ కేజీలు వేసి మన అట్లకి సేవ్ చేసినట్టు కేజీలు వేసి సేవ్ చేసి అట్లా పెంచుతాం. అన్న ఇదేదో బిజినెస్ బాగుందన్న. ఏంటి మొత్తానికి ఒక 30 నుంచి అంటే ఈ సీజన్లోనే 15 లక్షలు 16 లక్షల వరకు సంపాదించే ఉంటారా? మనకి యావరేజ్గా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇన్నని మనకు ఉండదండి. మనకి ఏంటంటే ఇంకా మనకి ఆ ఏజ్ అట్లకి ఆ వయసు వచ్చేసరికి మనం బయటికి పంపించేస్తూ ఉంటాం. దాన్ని బట్టి మనకి ఏంటంటే మనకి ఎంత వచ్చింది అంత ఖర్చు కూడా ఇందులో ఉంటుంది. ఓకే. ఇట్లు కూడా మనం ఫుడ్ అనేది పెడతా ఉండాలి. హెల్తీ ఫుడ్లు ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి, మెడిసిన్స్కి బాగుతూ ఉంటుంది. మెడిసిన్స్ కూడా మెడిసిన్స్ అండి, వ్యాక్సినేషన్స్ మెడిసిన్స్ అన్నీ ఉంటాయి. మెడిసిన్స్ అన్నీ ఉంటాయి మొత్తం A to Z. ఓకే. ఇట్లా మెడిసిన్స్ వాడాలి. ఫుడ్ అనేది ఇప్పుడు ఫుడ్ బయట కొనాలంటే కింటా వచ్చేసి 4,000 అలా ఉంది. 4,000 5,000 కూడా ఉన్నాయి. అది కూడా మనం పెడతా ఉంటాం. రీసెంట్ టైమ్స్లో హైదరాబాద్లోనే
ఒకప్పుడు ఉమ్, సో ఒక 50 ఫార్మ్స్ వరకు ఇలాంటివి ఉండేవి. ఉమ్. కాకపోతే 200 నుంచి 300 వరకు అయిపోయి కొన్ని క్లోజ్ చేయడం ఇలాంటివన్నీ జరిగింది కదా. అంటే 300 ఫార్మ్స్ అనేది అంత అవ్వలేదండి. ఉమ్, నాకు తెలుసుండి ఒక 15 to 20 ఉండి ఉమ్, ఇప్పుడు ఒక 80-100 దాకా అవ్వచ్చు ఓకే. ఇప్పుడు తెలుసుండి. కానీ అయినా కూడా అందులో కొన్ని ఫార్మ్స్ చాలా మటుకు ఏంటి రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే అండి, ఇప్పుడు యువతకి తెలవక ఏం చేస్తున్నారంటే ఇలాగ లక్షలు, ఇప్పుడు మీకు లాంటి వాళ్ళు వచ్చి మీరు ఇంత వస్తుంది కదా, ఉమ్, ఒక 15-16 లక్షలు వచ్చిందా ఆ, అని చెప్పి మీరు అన్నారు. ఆ వెనకాల ఉన్న బాధలు ఏంటనేది మాకు తెలుసు. ఓకే. మీరు ఆ కోడి రేటు చూసి అని మీరు అనుకుంటున్నారు. అన్ని కోళ్ళు ఆ రేటు రావండి. ఉమ్, అలాగని అన్ని కోళ్ళు మన చేతికి రావాలని లేదండి. ఉమ్, వైరస్లు వచ్చినాయండి. ఆంధ్రాలో వైరస్ ఉంది. ఉమ్, ఈరోజు ఒక్క కోడి చచ్చిపోయిందంటే రేపు పొద్దున కల్లా ఉన్న కోళ్ళనే చచ్చిపోతాయి. అమ్మ బాబాయ్. మనం చూస్తాంగానే చచ్చిపోతాం. ఆహా. ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు మేము రైతు వారి కిందండి. ఉమ్, ఇది బిజినెస్ దాంట్లో తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. రైతు వారీగానే ఏంటంటే పాడి పంట అన్నట్టు మనకి పంటలో ఉంటాయి, మనకి పాడి ఉంది, అట్లతో పాటు ఈ కోళ్ళు కూడా. ఇది ఒక అంత బిజినెస్ అనేది ఇట్లో మనం ఉండి మనం ఏం చేయలేము. ఉమ్, మనకు పంటలు ఉన్నాయి, అట్లతో పాటు ఇవి కూడా మనకి ఓకే. ఇవి కావాలి, అవి కావాలి. కానీ అంటే మేమేం అనుకుంటాం అంటే అరే ఇదేదో బిజినెస్ ఏదో బాగుందిరా పోయి అని చెప్పేసి దిగిన తర్వాత అర్థమవుతుందేమో ఇవన్నీ. అవునండి. ఇప్పుడు బాగుందని ఇంకా చెప్పి maintain ఇప్పుడు చేయాలి. జాబ్ చేసుకున్న వాళ్ళు వచ్చేస్తున్నారు, ఉమ్, ఏమీ తెలవకుండా వచ్చేస్తున్నారు. దీనికి ఎలా ఉంటుంది అంటే సార్, దీనికి మన కోళ్ళు పెంచి మేతేసి అమ్ముకుందాం అంటే అది కాదండి. అది కోళ్ళు పెంచి మేతేసినంత మాత్రాన ఈ మనకి చేతికి అంతే అని నమ్మకం లేదు. ఉమ్, పిల్ల తీయించిన కాడి నుంచి దాని జాగ్రత్తలు చూసుకోవాలి, దానికి హెల్త్ ఇష్యూస్ అవి వస్తూ ఉంటాయి, దానికి మెడిసిన్స్, దానికి ట్రీట్మెంట్స్. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ తెలవాలి సార్. ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలవాలి. అది తెలిసిన తర్వాతే ఇందులో దిగాలి. నేను యువతగా చెప్పేది ఏంటంటే ముందు ట్రీట్మెంట్ తెలుసుకోవాలి. ఆ వచ్చిన ప్రాబ్లం వెంటనే సాల్వ్ చేసుకోవాలి. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, నా పని ఉంది, మనుషులు ఉన్నారు చూసుకుంటారంటే కాదండి. మనం కంపల్సరీ ఇట్ల దగ్గర ఉండాలి. ఇంతకు ఈ బిజినెస్లో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఉన్నారు? నేను నా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి. ఇది చిన్నప్పటి నుంచి ఇష్టం నాకు. ఇంకా చిన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇష్టం ఇది. అట్లయితే మీకు అంటే వాటికి ఏ మెడిసిన్స్ వేయాలి, ఏ వ్యాక్సినేషన్ చేయాలని బాగా తెలిసే. నేను నా చిన్నప్పుడు తెలుసుకుంటాను ఫస్ట్ అది. మా దగ్గర ఒక ఆయన ఉండేవారు, ఆయన పోట్లు అట్లా బాగా పెట్టేవారు. ఆయన ట్రీట్మెంట్ చేసినప్పుడు చూస్తూ ఉండేవారు. అలాగా మనం ట్రీట్మెంట్ నేర్చుకున్నాం. తర్వాత కూడా అందరితో ఫ్రెండ్స్తో వీళ్ళతో అలా ఫాముల్లోకి వెళ్ళి చేసుకుని వాళ్ళు ట్రీట్మెంట్ ఎలా చేస్తారు, ఏ ట్రీట్మెంట్కి బాగా రిజల్ట్స్ ఉంటుంది, ఈ ప్రాబ్లంకి ఈ ట్రీట్మెంట్, అవన్నీ మనం బాగా పెట్టుకున్నాం. బాగా ఐడియా ఆలోచనలు బాగా ఎక్కువ పెట్టుకున్నాం. ట్రీట్మెంట్ ఈ ప్రాబ్లం వస్తే ఈ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం రాకముందే ఆ ప్రాబ్లం వస్తుందంటే దాని ముందు దాని సింటమ్స్ ఏంటి, ఆ సింటమ్స్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఇంట్లో. ఆ సింటమ్స్ వచ్చినప్పటికి మనకు ఈ ప్రాబ్లం వస్తుంది ఎందుకని చెప్పి అప్పుడే మనం మెడిసిన్ అనేది దానికి ఇచ్చుకున్నాం అంటే మీకు ఆ ప్రాబ్లమ్స్ ఏముండవు. నేను యూత్ వస్తే కనుక ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకుని ఆ ప్రాబ్లమ్స్ వ్యాక్సినేషన్ ఇదంతా కరెక్ట్గా షెడ్యూల్ అన్ని కరెక్ట్గా చేసుకుంటే బాగుంటుంది, బాగానే ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారన్నా? 10 to 12 years అవుతుంది. అంటే జాబ్ చేస్తుండగా బయట పెంచాను, తర్వాత ఇంకా జాబ్ పనిచేసి ఫుల్ ఫ్లెక్సిబుల్గా ఇందులోకి వస్తాను. అలాగే ఇన్ని కోళ్ళు ఉన్నాయి, సుమారు ఒక 300 కోళ్ళ వరకు ఉన్నాయి. ఏంటంటే రోజుకు ఆ గుడ్లు కూడా నాటుకోడి గుడ్లు కూడా బాగా ఇప్పుడు అయితే మంచి కాస్ట్ కూడా ఉంది, మంచి డిమాండ్ కూడా ఉంది కదా. ఉన్నాయండి, మన దగ్గరికి వస్తూ ఉంటారు, నాటుగుడ్లు కావాలి 20 రూపీస్ ఇస్తాను, 30 రూపీస్ అన్న సార్ తీసుకోండి మాకు కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. కానీ ఈ గుడ్లు మనం బయట సేల్ చేయాలి. ఓకే. మన పిల్లలు అయ్యి అయితే సేల్ చేస్తాం, కానీ ఈ గుడ్లు సేల్ చేయాలి. దానికైతే ఈ సంక్రాంతి సందడి మొత్తం నానిగారి దగ్గర నుంచే మొదలవుతుంది. అది కూడా అంటే ఎన్ని నెలలు ముందు నుంచి ఇక్కడి నుంచి తీసుకెళ్తారు ఆంధ్రాకి? దసరా ముందే తీసుకెళ్ళిపోతారండి. దసరా నుంచి స్టార్ట్ చేస్తారు. ఓకే. దసరా నుంచి ఇలా తాళ్ళు వేసుకుని ఇంకా అక్కడ వాళ్ళు ఫుడ్లాలు ఇచ్చుకుంటారు. అక్కడ స్విమ్మింగ్ నేర్పించడం, స్విమ్మింగ్ మొత్తం అన్ని ప్రిపరేషన్ మొత్తం నార్మల్గా ఉండదేమో. వాటర్ వాసులు, వేడి నీళ్ళు అయిపోతలు అవన్నీ ఉంటాయి. దేశ కోళ్ళందు నాటుకోడి రుచి వేరయ్యా. అవునండి. తినడానికి కూడా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఒకసారి తిన్నారంటే మీరు బాయిలర్ చికెన్ దగ్గరికి ఇంకెళ్తారు. అందుకే వీటికి అంత డిమాండ్ ఉంటుంది. అవునండి. ఈ నాటుకోడి రుచి వేరండి. ఏంటంటే అది మన సొంత తయారులు పిలేట్స్ మేపి అలా చేస్తున్నాం. ఇది పురుగు ఆకుకూరలు ఇవన్నీ తినుకుంటా దాని స్ట్రెంత్ వేరండి. అది 40 daysకి వస్తుంది. ఇది 8 months మినిమం, 8 months 7 to 8 months ఉండాలి ఆ రేంజ్కి రావాలంటే. టైంని బట్టి ఆ క్వాలిటీ అనేది కూడా వస్తుందండి. స్ట్రెంత్ ఉంటుంది, బాడీ అంతా బాగుంటుందండి. అది 40 daysకి ఎక్కడ సార్, ఇది
8 months ఇక్కడ. మెయిన్గా చెప్పాలంటే ఇది ఆర్గానిక్ ఆర్గానిక్. ఆర్గానిక్ Organic. వచ్చే బలం అది వేరుంటుంది. అలాగ బయట తిరిగి పురుగు పుట్ర అంతా తిరుక్కుంటా తినుకుంటా మన ఇక్కడ పండించిన ఫామ్లో వడ్లు జల్లుతుంటే ఆ వడ్లు తినుకుంటా గట్టిగా ఉంటుంది. అది పిలేట్స్తో 40 daysకి అది కరెక్ట్ కాదు, నాకైతే కరెక్ట్ కాదు అనిపిస్తుంది. మేమైతే ఇవే తింటాం. నానేనా ఈ సంక్రాంతికి ఎలాంటి పుంజులు ఫేమస్ అన్న? ఎలాంటి పుంజులు అంటే కలర్స్ వచ్చేసి పచ్చగాకి, కాకిడేగ, నెమలి, నెమలి, రసంగి, గేర్వాళ్ళు కలర్స్ చాలా ఉంటాయి. ఎక్కువ ఇష్టపడేది కాకిని ఇష్టపడతారు, పచ్చకాకిని ఇష్టపడతారు, డేగని ఇష్టపడతారు, నెమలిని ఇష్టపడతారు, రసింగిని ఇష్టపడతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. కక్కిరేని ఇష్టపడతారు, ఎర్ర కక్కిరే. అండ్ ఇంకొన్ని చోట్ల అయితే ఆ తెలుపును కూడా ఎక్కువ తీసుకుంటారు, చేతువ అంటారు, అవి ఇష్టపడతారు. కానీ ఎక్కువ కొంచెం స్కిల్స్ ఎంత ఉన్నా కూడా చేతువ అనేది కొంచెం కలరు కొంచెం వీక్. డేగ కలర్ అనేది, ఈ కాకి కలరు, ఈ నెమలి కలర్ అనేది బాగుంటుంది, అది కొంచెం పర్లేదు. ఈ పోట్లాటకు అనేది అవి కొంచెం ఇష్టపడతారు. కానీ అట్లాంటి సమయంలో ఎక్కువగా ఆ కలర్స్ అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కదా. కుక్కుడు శాస్త్రం అని ఉంటుంది, దాన్ని చూసి దాన్ని బట్టి కలర్స్. కుక్కుడు శాస్త్రం, కుక్కుడు శాస్త్రం. ఈ కుక్కుడు శాస్త్రాన్ని బట్టి కూడా వాళ్ళు ఈ అంటే ఈ పుంజులను సెలెక్ట్ చేసుకుంటారు, ఆ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. కుక్కుడు శాస్త్రంలో ఈ కలర్స్ అని చెప్పి ఈ పోట్లాట పెడితే దీనికి ఇది దీనికి ఇది అని ఉంటుంది. ఆ పోట్లాటకి ఆ కలర్స్ దాంట్లో ఉన్న కలర్స్ బట్టి సెలెక్ట్ చేసుకుని పందాలు పెట్టుకుంటారు. ఇందులో ఇంత ఉందా? పూర్వీకులు రాసిన కుక్కుడు శాస్త్రం అనేది ఉంది కదా, ఆ కుక్కుడు శాస్త్రం బట్టే నడుస్తుంది. కొంతమంది నమ్మలేని వాళ్ళు ఉంటారు, కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారు. నేను కుక్కుడు శాస్త్రాన్ని నమ్ముతాను. మరి మెయిన్ గా మన తెలుగు వాళ్ళు అనేటప్పటికి కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. అవును. మరి సంక్రాంతి విషయం వచ్చేటప్పటికి సెంటిమెంట్స్ ఇంకొంచెం ఎక్కువే ఉంటాయి. మీ దగ్గరకు వచ్చి తీసుకెళ్లే వాళ్ళలో ఎక్కువగా ఏ కలర్స్ తీసుకెళ్తూ ఉంటారు? కలర్స్ అంటే మన దగ్గర కక్కిరేలు, శేషవాలు, కాకులు, పచ్చకాకులు, ఈ కలర్స్, డ్రెస్సింగ్లు, ఈ కలర్స్ ఉంటాయి. ఇవన్నీ మన ఇండియన్ కి సంబంధించి, ఇండియన్ సంబంధించి మన బయట చూసాను. ఒకటి కంప్లీట్ బ్లాక్ లో ఉన్న కోడినో ఏదో ఒకటి ఉంది. అవునండి. అది ఎక్కడి నుంచి తెచ్చారు? ఫిర్రు అని చెప్పి వచ్చినాయి, అంటే రావటం ఫిలిపీన్స్ నుంచి వచ్చినాయి. అట్లా బ్లడ్ లైన్ అక్కడ మిక్స్ అయ్యి అక్కడ పిల్లలు దిగి ఇటు వచ్చినాయి. ఫిర్రు అని చెప్పి అంటారు. అంటే మీరు ఫారెన్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకునేట్టు? అంటే మనం ఇంపోర్ట్ చేసుకోలేదు, ఇక్కడ ఇంపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర మనం తీసుకోవడం అనేది జరిగింది. స్టార్టింగ్ తీసుకున్నాం. మరి వాటిని ఎక్కువగా ఆంధ్రాకి తీసుకుపోరా? తీసుకెళ్తారండి. ఏంటంటే అది మనం ఇంపోర్ట్ చేసుకుని మన ఈ బ్రీడ్లోకి యాడ్ చేద్దాం అని చెప్పి, ఆ బ్లడ్ లైన్ అనేది ఇందులో కలుపుకుందాం అని చెప్పి. అవి కొంచెం బోన్ వెయిట్ తక్కువ ఉంటాయి, బాడీ ఉంటుంది కానీ బోన్ వెయిట్ తక్కువ. మన బోన్ వెయిట్ ఎక్కువ కాబట్టి మన బోన్ వెయిట్ అది వచ్చేటట్టు, దాని స్కిల్స్ దీంట్లోకి వచ్చేటట్టు మనం అలాగా బ్రీడింగ్ చేస్తాం. దాంతో పాటు కుక్కుడు శాస్త్రాన్ని కూడా బాగా నమ్మి తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారంటే. ఉండదు, కలర్స్ అనేది ఇంకా శాస్త్రం బట్టే కలర్స్ అనేది ఉంది. ఇంకా శాస్త్రం కూడా అలా రాసేటప్పుడు ఆ శాస్త్రం బట్టే పందాలు ఆడేటోడు. మొత్తానికి అయితే మన ఫామ్ లో ఉన్న కోడి పుంజులు అసలు ఎన్ని రకాలు ఉంటాయి ఏంటి, అసలు మన ఆంధ్రాకి తీసుకెళ్లే పుంజులు ఏంటి అనేది కూడా చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ సంక్రాంతి. ఓకే, థ్యాంక్ యూ, సేమ్ టు యూ అన్న. అది గైస్ మ్యాటర్. మరి నాన్నగారు అయితే మనకు హ్యాపీగా మరి ఆంధ్రాకి వెళ్ళే ఈ సంక్రాంతి కోళ్ళు ఎన్ని రకాలు ఉంటాయి, అసలు వాటిని ఎన్ని రోజుల ముందు నుంచి మరి వాటి ట్రైనింగ్ కానీ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చాలా చక్కగా వివరించారు కదా. మరి అయితే మరి సంక్రాంతి అంతా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. మరి అయితే మీ అందరికి కూడా హ్యాపీ సంక్రాంతి.